So membership operators in strings. What is membership operator? Membership operator అంటే let's say ఒక నేమ్ తీసుకున్నాను, తీసుకున్నాను. మెంబర్షిప్ అంటే మన ఫ్యామిలీ మెంబరా కాదా, వాడు మనలో ఉన్నాడా కాదా, అంతే కదా, ఉన్నాడా లేదా అని. సో ఇప్పుడు మనం ఎలా చెక్ చేయొచ్చు? పి ఇన్ పైథాన్ ఆర్ పి ఇన్ నేమ్, అంతే. పి అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ వేరియబుల్, పి అనేది వేరియబుల్. సో మనం చెక్ చేయాల్సిన ఆ పి అనే స్ట్రింగ్ ఉందా లేదా అని. ఎలా ఇవ్వాలి? మీరు జస్ట్ పి అని ఇచ్చారంటే అది ఎలా అనుకుంటుంది? పి అనే కింద పైన అక్కడ వేరియబుల్ ఉంది డిఫైన్ చేసి ఉంటారు, ఆ వేరియబుల్ ఉందా లేదా చూస్తాడు అనుకుంటుంది. ఓకే, చూసారా మీరు? పి ఏమంటాము? అన్డిఫైన్డ్ వేరియబుల్ పి అంటారు. సో పి అనేది మనం చెక్ చేయాల్సిన స్ట్రింగ్ టైప్ లో పి అనే స్ట్రింగ్ ఆల్స్ పి అనే క్యారెక్టర్ మన దాంట్లో ఉందా లేదా, మన నేమ్ లో ఉందా లేదా. ఇప్పుడు ఇన్ ఉంది చూసారా, ఇది మనకి బూలియన్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇది ఈ స్టేట్మెంట్ నాకేం రిటర్న్ చేసింది అంటే బూలియన్ ఉంటే ట్రూ, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇది నాకు రిటర్న్ చేసేది ఏంటి? బూలియన్. బట్ ఆ బూలియన్ నేను ఎక్కడ తీసుకొని ప్రింట్ చేద్దాం, త్వరగా ప్రింట్ చేద్దాం అలా. ఇప్పుడు నాకు ఏమొస్తుంది? పి ఇన్ నేమ్. సో పి ఇన్ నేమ్ అంటే పి నేమ్ లో ఉందా? ఉంది. సో వి షుడ్ గెట్ ట్రూ హియర్. ఇప్పుడు రన్ చేస్తున్నాను. యా, ట్రూ వచ్చింది. ట్రూ వచ్చింది. ఇప్పుడు నేను పి తీసేసి జెడ్ అని పెడతా, పి తీసేసి జెడ్ అని పెడతా. ఫాల్స్, ఫాల్స్. రైట్. నాట్ జస్ట్ పి, పి ఒకటే కాదు, నేను పివైటి, పివైటి ఉంది దాంట్లో, పివైటి ఉంది. నాకు ట్రూ కదా. బట్ PTO నాట్ సీక్వెన్షియల్ గా ఇస్తే ఇట్ షుడ్ బి ఫాల్స్. యా, PTO అని ఇస్తే ఎందుకంటే PTO అనేది ఎక్కడ లేదు, PTO అని సీక్వెన్స్ ఎక్కడ లేదు, PTO అని. సో రన్ చేస్తే విల్ గెట్ ఫాల్స్. ఓకే, సో ఇన్ ఆపరేటర్. అదే నేను నాట్ ఇన్ అని పెడితే ట్రూ. రైట్, ట్రూ వస్తుంది. సో నాట్ ఇన్ అంటే ఇది మెంబర్షిప్ ఆపరేటర్. ఇన్ నాట్ ఇన్ అంటే ఇది ఏం చేస్తుంది? ఇట్ ఎవాల్యుయేట్స్ టు బూలియన్. evaluates to boolean. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం స్ట్రింగ్స్ మీద. ఈక్వాలిటీ ఆపరేటర్స్ ఎలా పనిచేస్తాయో స్ట్రింగ్స్ మీద నేను పైథాన్ అని తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ python పైథాన్ డబుల్ ఈక్వల్ టు నేమ్ ఇస్తే ట్రూ వస్తుందా? ఇన్ని లేదు కదా. యా, ఇన్ అంటే లోపల ఉందా లేదా, డబుల్ ఈక్వల్ టు ఈక్వాలిటీ ఆపరేటర్ చూసా కదా. సో ఈ రెండు ఈక్వల్ గా చేయడానికి డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ కదా చెక్ చేయడానికి. ఒక టూ డిఫరెంట్ ఉన్నాయి, ఇటు ఒక ఎలిమెంట్ ఇటు ఒక ఎలిమెంట్ ఉంది, టూ ఎలిమెంట్స్ ని ఈక్వాలిటీ చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు. సో ఆబ్వియస్ గా పైథాన్ నేను రెండు ఒకటే, ఇక్కడ పైథానే ఉంది, ఇక్కడ పైథానే ఉంది. టూ రావాలి ఇక్కడ. Okay, so double equal to also returns boolean. ఇందంటే లోపల ఉందా లేదా, డబుల్ ఈక్వల్ అంటే మన ఇద్దరం ఒకటా కాదా. ఓకే, సో మెంబర్షిప్ ఆపరేటర్ వాడు మన మెంబరా కాదు, ఈక్వాలిటీ అంటే మన ఇద్దరం సేమ్ కాదన్నట్టు.
ఈక్వల్ ఆర్ నాట్ అన్నట్టు. ఇది ఈక్వాలిటీ ఆపరేటర్స్. ఓకే, సో సిమిలర్ గా PYTHO అని ఇచ్చారు. PYTHO అని ఇవ్వలేదు. ఇప్పుడు నేను True. ట్రూ ఎందుకు వస్తుంది? ఫాల్స్ కదా. ఇది PYTO, ఇది Okay. PYTHOM కదా. Yeah. సో ఇప్పుడు నాకు ఫాల్స్ వచ్చింది. సో అదే మనం నాట్ ఈక్వల్ టు అని పెడతా, నాట్ ఈక్వల్ టు True. ట్రూ రావాలి. రైట్. సో ట్రూ వచ్చింది. సో అది ఈక్వల్ నాన్ ఈక్వల్ నాట్ ఈక్వల్ ఆపరేటర్స్. ఇప్పుడు ఒకసారి కంపారిజన్ ఆపరేటర్స్ చూద్దాం. టూ స్ట్రింగ్స్ కంపేర్ చేయొచ్చా చూద్దాం సార్. ఒకసారి నేను ఏమంటానంటే ఏ అని తీసుకుంటున్నాను, ఆర్ఎల్స్ వేరియబుల్ 1 అని తీసుకుంటాను. వేరియబుల్ 1 is equal to A, వేరియబుల్ 2 is equal to B. ఓకే, వేరియబుల్ 1 లో ఏ పెట్టాను, వేరియబుల్ 2 లో B పెట్టాను. ఇప్పుడు ప్రింట్ వేరియబుల్ 1 గ్రేటర్ దాన్ వేరియబుల్ 2 గ్రేటర్ దాన్ వేరియబుల్ 2 అని ఏమవ్వాలి? Greater. I think true. B is greater than కదా. A is greater than B అంటే లైక్ నంబర్స్ ఇస్తాము. మామూలుగా మనకి గ్రేటర్ ఫర్ ఓకే, యూజువల్ గా మనకి బి తర్వాత ఏ వస్తుంది కదా. సో యూజువల్ గా ఇక్కడ ఏం కంపారిజన్ ఏం చేసింది అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చూస్తుంది. ఓకే, ఏ తర్వాత బి వస్తుంది. సో ఆబ్వియస్ గా బి ఇస్ గ్రేటర్ దెన్ ఏ. ఓకే. సో అందుకే మనకు ట్రూ రావాలి. బట్ ఫాల్స్ వస్తుంది. ఎందుకు ఫాల్స్? మీరు చెప్పిన దాని ప్రకారం ఏ నుంచి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెరుగుతూ ఉంటుంది. నేను గ్రేటర్ దెన్ పెట్టాను, సారీ ఐ థాట్ లెస్ దెన్. లెస్ దెన్ పెడితే ట్రూ వస్తుంది. సారీ మై బ్యాడ్. సో గ్రేటర్ దాన్ లెస్ దాన్ అలా కంపేర్ చేస్తే అంటే అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో కంపేర్ చేస్తాం. అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఇచ్చుకోవచ్చు. నంబర్స్ లో లాగే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కూడా, బట్ ఇక్కడ స్టిల్ నాకు ట్రూ వస్తుంది. ఎందుకంటే వేర్ వన్ ఇస్ లెస్ దాన్ నాకు ఈక్వాలిటీ ఇస్తే ఫాల్స్. ట్రూ కదా, ఈక్వాలిటీ ఉంది కదా. ఓకే, మార్చారా? ఓకే, నేను ఇంకా బి అనుకుంటా. ఓకే, ఏ రెండు ఎలా పెట్టాను ట్రూ, నాకు ట్రూ వస్తుంది. సో బేసికలీ ఇవి కంపారిజన్ ఆపరేటర్. సో కంపారిజన్ is based on alphabetical order. సరే, ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు ఏబి అని పెడతాను, ఏబిసి అని పెడతాను. ఓకే, ఇక్కడ నేను ఏబిడి అని పెడతాను. ఏబిసి కన్నా ఏబిడి. ఇప్పుడు నాకు ఏం రిటర్న్ చేయాలి? ట్రూ. ఎందుకంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది ఏ రెండు సేమ్ ఉంది, సేమ్ కూడా నెక్స్ట్ క్యారెక్టర్ అంటారు. బిబి అది కూడా సేమ్ ఉంటే అప్పుడు నెక్స్ట్ క్యారెక్టర్ కదా సిసి. ఇప్పుడు సి ఈజ్ లెస్ దాన్ డిఏ కదా. ట్రూగా రావాలి. సో ట్రూ. అదే నేను ఇక్కడ ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్ నేను ఏం చేస్తానంటే సెకండ్ క్యారెక్టర్ ఏ పెట్టేస్తాను, ఏ పెడతాను. కింద పైన ఏబిసి, కిందేమో ఏఏడి. ఇప్పుడు ఫాల్స్ రావాలేమో. రైట్, ఫాల్స్ రావాలి. ఎందుకంటే ఏ చెక్ చేస్తున్నాం, ఏ ఈక్వల్. మర్చిపోయాను. ఇప్పుడు అసలు నేను ఇచ్చిన ఆపరేటర్ పరంగా ట్రూ వస్తే ఫాల్స్ వస్తుంది చెప్పండి. నేనైతే నేనే ఆపరేటర్ ఫాల్స్ వస్తుంది అనుకుంటున్నాను నేను. ఓకే సరే.
ఫాల్స్. రైట్, ఎందుకంటే ఏ ఈక్వల్ కదా, ఏ ఈక్వల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం, బి అండ్ ఏ, బట్ బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ. యా మనం లెస్ దాన్ చెక్ చేస్తున్నాం, ఆర్ కనీసం ఈక్వల్ అన్నా పర్లే అంటాం, అది ఈక్వల్ లేదు, రెండు దాని. సో నాకు ఏమైపోతుంది, సెకండ్ క్యారెక్టర్ దగ్గర ఫెయిల్ అయిపోయింది, నాకు సెకండ్ క్యారెక్టర్ దగ్గర ఫెయిల్ అయిపోయింది. సో అది క్యారెక్టర్ బై క్యారెక్టర్ చెక్ చేసుకుంటాం. నాట్ కంపారిజన్స్ బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇవి మెంబర్షిప్ ఆపరేటర్స్. రైట్, ఇప్పుడు చూద్దాం రిమూవింగ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్. రిమూవింగ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్. రైట్, సో మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. నా టెర్మినాలజీ చూడండి, ఐఎమ్ కాలింగ్ దెమ్ యాజ్ మెథడ్స్, నాట్ ఫంక్షన్స్. ఎందుకంటే ఈ నేను చెప్పే కదా, డాట్ ఆపరేటర్ తో మనం యాక్సెస్ చేస్తాం, ఆ డాట్ ఆపరేటర్ తో యాక్సెస్ చేసే మెథడ్స్ అంటారు. సో ఇప్పటివరకు మనం చూసిన ఒక మెథడ్ చెప్పండి, ఇన్ని రోజులు క్లాస్ లో చూసిన ఒక మెథడ్. ఫార్మాట్, డాట్ ఫార్మాట్. రైట్, డాట్ ఫార్మాట్. సో డాట్ ఫార్మాట్ అనేది ఏంటంటే స్ట్రింగ్స్ మీద మనం అప్లై చేయగలం. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, నేను తీకేస్తున్నాను. సో నాకు var1 అనేది స్ట్రింగ్ కదా, var1 అనేది స్ట్రింగ్ డేటా టైప్, ఎందుకంటే దాంట్లో స్ట్రింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు నేను var1 డాట్ అని ఇస్తాను. డాట్ అని ఇచ్చినప్పుడు మీరు చూడండి, ఆ స్ట్రింగ్ మీద ఏమేమి మెథడ్స్ ఉన్నాయో మీకు అన్ని చూపిస్తాను. ఫార్మాట్ అండర్స్కోర్ మ్యాప్, ఇండెక్స్, ఈజ్ ఆల్ఫా న్యూమర్, ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఆస్కీ, ఈజ్ డెసిమల్, ఈజ్ డిజిట్, ఈజ్ ఐడెంటిఫైయర్, ఈజ్ లోయర్, ఈజ్ న్యూమరిక్, ఈజ్ ప్రింటబుల్, ఈ స్పేస్, ఎన్ని ఉన్నాయి చూసారా మెథడ్స్. జాయిన్, స్ట్రిప్, రీప్లేస్, ఫైండ్, స్ప్లిట్, స్ట్రిప్, స్టార్ట్ విత్, టైటిల్, ట్రాన్స్లేట్. సో ఈ అండర్స్కోర్, ఈ డబుల్ అండర్స్కోర్ అని పక్కన పెట్టేసాను ప్రస్తుతానికి. ఈ డబుల్ అండర్స్కోర్ తో ఉన్నాయన్నీ లైట్ తీసుకోండి, పరుగుతారు మేడం. ఇవన్నీ ఇన్ని ఉన్నాయి, స్ట్రింగ్ మీద ఇన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని మెథడ్స్ చూద్దాం. దీంట్లో మనం చాలా ఫ్రీక్వెంట్ గా చాలా యూస్ఫుల్ అయిన మెథడ్స్ మనం వీళ్ళు. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ ఫార్మాట్ అని చూసారా మీరు, ఫార్మాట్ ఉంది. ఈ ఫార్మాటే మనం ఎన్ని రోజులు వాడతాం, ఈ స్ట్రింగ్ మీద ఉన్న ఫార్మాటే మనం ఎన్ని రోజులు వాడతాం. ఓకే, మీరు ఫార్మాట్ కనుక మీరు హోవర్ ఓవర్ చేస్తే మౌస్ తో, అది ఏమంటుంది ఇక్కడ, అసలు ఫార్మాట్ అంటే ఏంటో కొంచెం ఇక్కడ చూపిస్తుంది. అసలు ఏంటి, అసలు ఫార్మాట్ ఏం చేస్తుంది, ఇక్కడ లోపల ఏం చేస్తుంది, మన ఫార్మాట్ లోపల ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నాగా, ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఇక్కడ ఏమో కొంచెం ఆర్క్స్ అని ఉంది, స్టార్, ఇప్పుడు స్టార్ కీబోర్డ్ ఆర్క్స్ అని ఉంది. ఇవన్నీ మనం ఫంక్షన్స్ చూస్తున్నాం. సో ప్రస్తుతానికి లైట్ తీసుకోండి. యా, అంటే నథింగ్ బట్ ఆర్క్స్ అని కనిపిస్తుంది కదా, ఆర్క్స్ అని కనిపిస్తుంది, ఇది ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. మనం ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కదా, మనం ఏం ఎంటర్ చేయాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఇస్ అని చెప్పి నేను ఒక ఇలా ఇచ్చాను, అండ్ మై ఏజ్ ఇస్ ఇలా ఇస్తున్నాను. ఓకే, మనం ఇక్కడ ఫార్మాట్ చేస్తాం, డాట్ ఫార్మాట్ చేసి ఇక్కడ ఏం వెళ్ళాలో ఇక్కడ మెన్షన్ చేస్తాం, ఇక్కడ ఏం వెళ్ళాలో అది కూడా ఫార్మాట్ లో మెన్షన్ చేయాలి. సో ఏం మెన్షన్ చేద్దాం, మై నేమ్ ఇస్ హర్ష 100. ఓకే, సో ఫార్మాట్ చేసినప్పుడు ఫస్ట్ కర్లీ బ్రేసెస్ లోకి హర్ష వెళ్తుంది, సెకండ్ కర్లీ బ్రేసెస్ లోకి 100 వెళ్తుంది. రైట్, నువ్వు ఏదో ప్రింట్, ఓకే ఫార్మాట్ చేశాను కానీ నేను ప్రింట్ చేయలేదుగా. ఈ స్ట్రింగ్ నేను ఫార్మాట్ చేశాను, మరి దాన్ని ప్రింట్ ఏం చేయాలి. సో ప్రింట్ చేయకముందు నేను వేరియబుల్ అనేది స్టోర్ చేసుకోవాలి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడు వేరియబుల్ 1 ని డాట్ ఫార్మాట్ అని చేశాను. దీని తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ప్రింట్ వేరియబుల్ 1 అని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏమైతే చూద్దాం, ఏమవుతుంది, ఎక్స్పెక్ట్ అవుట్పుట్ ఏం రావాలి, మై నేమ్ ఇస్ హర్ష అండ్ మై ఏజ్ ఇస్ 100 రావాలి. బట్ నాకేమొచ్చింది,
ఎంటీ రాలేదు, ఎంటీ రాలా. As it is మన ఏదైతే ఆ పేరు వేర్ లో ఉన్నది Yeah, ఫార్మాట్ అలా డబుల్ ఎస్. ఫార్మాట్ ఆ పక్కన రాయాలి కదా యాక్చువల్లీ. ఇయర్ రాయించి ఇక్కడ ఒక మీరు ఇక్కడ రాయమంటున్నారా? సో ఈ ఫార్మాట్ అక్కడ రాస్తాను. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, ఈ ఫార్మాట్ తీసేస్తాను. ఇప్పుడు రావాలంటారు. ఇప్పుడు వస్తుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు వస్తుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు వస్తుంది అవుట్పుట్. బట్ ఇందాక ఎందుకు రావట్లేదు? ఇందాక కూడా రావాలి కదా. నేను ఈ స్ట్రింగ్ ని ఒక వేరియబుల్ లో పెట్టుకొని ఆ వేరియబుల్ ని ఫార్మాట్ చేస్తాను. ఎందుకు రావట్లా? మీకు స్ట్రింగ్ ఎందుకంటే మీరు ఇచ్చిన స్ట్రింగ్ ఓన్లీ అది మీరు అక్కడ నేమ్స్ ఏమి ఇవ్వలేదు కదా, ఓన్లీ ఆ స్ట్రింగ్ అది ఓన్లీ లైక్ ఎంటీ బ్రాకెట్స్ తీసుకుంటుంది. రైట్ ఎంటీ బ్రాకెట్స్ తీసుకుంటామే. మనం ఇందాక చేసిన ఇప్పుడు చేసిన ఒకటే కదా. వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ అని డైరెక్ట్ స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అన్నాను. ఇప్పుడు ఆ స్ట్రింగ్ ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుని ఆ వేరియబుల్ మీద ఫార్మాట్ అప్లై చేస్తాను. రెండు ఒకటే. రెండింటి బేసిక్ గా ఫార్మాట్ చేస్తున్నాను. బట్ నాకు ఎందుకు ఈ అప్రోచ్ అవ్వట్లేదు? మనకి స్ట్రింగ్స్ ఏం చెప్పాను మీకు ఫస్ట్ క్లాస్ చెప్పాను. స్ట్రింగ్స్ ఆర్ మ్యూటబుల్, ఇమ్యూటబుల్. స్ట్రింగ్స్ ఆర్ మ్యూటబుల్, ఇమ్యూటబుల్ ఎందుకు చెప్పేసాను. స్ట్రింగ్స్ సారీ అంటే అయితే మార్చలేమా? మార్చలేము. సో స్ట్రింగ్స్ మనం మార్చలేము. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మార్చలేము అంటే ఏంటంటే అదే ఇది ఎలా క్రియేట్ అయితే రైట్ సైడ్ పెన్ లేదు నా దగ్గర. హౌ టు డ్రా చేస్తాను. వైట్ బోర్డ్. రైట్. సో నాకు ఇప్పుడు నేను var1 ఈజ్ ఈక్వల్ టు నేను సమ్ ఏబిసి అని తీసుకున్నాను అనుకోండి. ఏబిసి అని ఓకే, ఏబిసి అతతో బ్రాకెట్ తీసుకున్నాను అనుకున్నాం. ఏబిసి బ్రాకెట్, ఓకే, ఏబిసి బ్రాకెట్ అని తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మనం ఏం చేస్తున్నాం ఇక్కడ నెక్స్ట్ లైన్ లో var1 డాట్ ఫార్మాట్ అని ఇచ్చి ఈ ఫార్మాట్ లోపల నేను ఏబిసి పక్కన నేను 200 పెడదాం అనుకుంటున్నాను. సో వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ఇక్కడ var1 డాట్ ఫార్మాట్ అంటే ఈ ఫ్లవర్ బ్రషెస్ లోకి ఏబిసి పక్కన ఫ్లవర్ బ్రషెస్ లోకి 200 వెళ్ళాలి. ఈ 200 వెళ్ళాలి. ఈ 200 అనేది వెళ్ళాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అయితే ప్రింట్ var1 అంటున్నాం. సో మనకి ఏమవుతున్నాడు? ప్రింట్ var1 అంటే నాకు ఏబిసి 200 రాకుండా ఏబిసి ఫ్లవర్ బ్రషెస్ వచ్చాయి. ఎందుకు ఇలా వచ్చింది అంటే ఇప్పుడు ఈ లైన్ వన్ లోపల ఇంటర్నల్ ఏం జరుగుతుంది? ఈ లైన్ వల్ల ఇంటర్నల్ ఏం జరుగుతుంది అంటే క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఏబిసి ఫ్లవర్ బ్రషెస్ అని చెప్పేసి var1 అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇదేంటది? ఇది ఇమ్యూటబుల్. స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ ఏమో ఇమ్యూటబుల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నట్టు నేను చేంజ్ చేస్తాను. var1 డాట్ ఫార్మాట్ అంటే దీని ఇప్పుడు నేను చేంజ్ చేస్తాను. నేను చేంజ్ చేసినప్పుడు ఏమైతే ఇది ఇమ్యూటబుల్ కాబట్టి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ చేంజ్ అవ్వకుండా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది విత్ ద చేంజెస్ వి మేడ్. మనం ఏం చేంజెస్ మేడ్ చేసాం? ఏబిసి ఫ్లవర్ బ్రాకెట్ లో 200. సో ఇది మనం చేసిన చేంజెస్. సో ఏబిసి 200 తో మనకు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనం దేనికైనా పాయింట్అవుట్ చేస్తున్నావా? మనం దేనికి పాయింట్అవుట్ చేయట్లా. సో తర్వాత మనం ఏం చేస్తున్నాం? ప్రింట్ var1 అంటాం. var1 దేనికి పాయింట్అవుట్ చేస్తుంది? స్టిల్ ఈ పాత్ దానికి పాయింట్అవుట్ చేస్తుంది. అందుకని మనకి ఈ పాత్ వచ్చింది. నాకు ఇప్పుడు కొత్తది రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ var2 అని ఏమన్నా కొత్త వేరియబుల్ క్రియేట్ చేయాలి. var2 అని కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తే ఇది var2 కి ఇది పాయింట్అవుట్ అవుతుంది.
అప్పుడు మీరు var2 ప్రింట్ చేస్తారు. ఆర్ఎల్స్ మీరు var1 ఈజ్ ఈక్వల్ టు var1 డాట్ ఫార్మాట్ అంటే ఇప్పుడు ఈ var1 నోమర్ పాతదానికి కాకుండా కొత్తదానికి పాయింట్అవుట్ చేస్తారు. సో మీరు ఏం చేయాలి, var1 డాట్ ఫార్మాట్ చేసి మళ్ళీ మీరు var1 లోనే స్టోర్ చేద్దాం అనుకుంటే మళ్ళీ ఈక్వల్ టు var1 పెట్టాలి ఇక్కడ. ఇది ఇంపార్టెంట్. నాట్ జస్ట్ స్ట్రింగ్సే కాదు, మన నంబర్స్ అయినా అంతే. మనం చూసిన బేసిక్ డేటాటైప్స్ ఏదైనా మీరు చేంజెస్ చేస్తే ఇదే జరుగుతుంది. మీరు i ఈజ్వల్ 10 అని తీసుకొని i+1 అని చేసి కింద మీరు ప్రింట్ i అంటే మీకు స్టిల్ 10 వస్తుంది. అప్పుడు i = i+1 పెడితే అప్పుడు మనకి 11 వస్తుంది. అప్పుడు మనకి 11 వస్తుంది. i+1 అని పెడితే. సో సేమ్ ఇది అంతే. var1 ABC అని ఇస్తే var1 ప్లస్ ఆర్ఎల్స్ var1 ఏదో చేంజెస్ చేసి డాట్ ఫార్మాట్ అంటే ఏదైనా మీరు నాట్ జస్ట్ డాట్ ఫార్మాట్, మీరు var1 మీద ఎలాంటి స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసినా స్ట్రింగ్ ఆపరేషన్ లట్టి బట్టి ఏంటంటే ఈ స్ట్రింగ్ మనం మ్యానిపులేట్ చేస్తున్నట్ట కదా. అలా మనకి స్ట్రింగ్ డాట్ అని పెట్టి మనం నాట్ జస్ట్ ఫార్మాట్ ఎలాంటి మ్యానిపులేషన్స్ చేసినా అది ఆ స్ట్రింగ్ ని మనం మారుస్తారండి. ఆ మారుస్తున్నప్పుడు ఏమైందంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు మీరు దాన్ని మళ్ళీ మీరు దాన్ని పాయింట్అవుట్ చేయాలి. ఏదో ఒక రెఫరెన్స్ తో కొత్త రెఫరెన్స్ పెడితే కొత్త రెఫరెన్స్ దానికి పాయింట్అవుట్ అవుతుంది. లేదు మీరు పాత రెఫరెన్స్ పాయింట్అవుట్ చేయాలి, ఈ విధంగా మీరు పాయింట్అవుట్ చేయాలి. సో ఇది అందుకని మనకి ఇక్కడ వచ్చిన ఇష్యూ అర్థం కదా. సో మనం ఇప్పుడు ఎలా రిజాల్వ్ చేయాలి? మీరు సెకండ్ లైన్ లో var1 ఈజ్ ఈక్వల్ టు అని పెట్టి రాయాలి. రైట్. సో var1 ఈజ్ ఈక్వల్ అని పెడితే అయిపోతుంది. ఇప్పుడు ప్రింట్ చేస్తే పేర్లు మారుస్తున్నా రన్ చేస్తే ఎస్ మై నేమ్ ఇస్ వర్ధన్ అండ్ మై ఏజ్ 20 చేంజ్ అయింది కదా. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫార్మాట్. సో ఇప్పుడు మనం ఏం చూసాం, ఫార్మాట్ అనే ఒక మెథడ్ చూసాం. సో ఇలా ఫార్మాట్ అనే మెథడ్ లాగే ఇప్పుడు నాకు var1 లో ఏముంది, మై నేమ్ ఇస్ హర్ష, మై ఏజ్ ఇస్ 20 అని ఉంది. రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు మనం ఇందాక కొన్ని మెథడ్స్ చూద్దాం అనుకున్నాం. సో మనం చూడాలనుకున్న మెథడ్స్ ఏంటి, రిమూవింగ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్ అంటే ఏంటి చెప్తాను. సార్ ఈ ఫార్మాట్ అర్థం కదా, ఈ ఫార్మాట్ ఇక్కడ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా వేరియబుల్ 1 ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి స్పేస్ ఇచ్చాను హర్ష, మళ్ళీ స్పేస్ వర్ధన్ స్పేస్ అని ఇచ్చాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ స్పేస్ ఇచ్చాను, లాస్ట్ ఆఫ్ స్పేస్ ఇచ్చాను, అండ్ మధ్యలో వర్డ్ కి మధ్యలో కూడా ఒక స్పేస్ ఇచ్చాను. ఇప్పుడు నేను నాకు వీటిని ఏమంటారంటే ట్రైలింగ్ స్పేసెస్ అంటారు. ట్రైలింగ్ అంటే చివరిలో ఉన్న స్పేసెస్. సో ఈ ట్రైలింగ్ స్పేస్ ని రిమూవ్ చేయడానికి we have a method called strip. మీరు థర్డ్ మెథడ్ చేస్తే స్ట్రిప్ అనే మెథడ్ ఏం చేస్తే ఈ ట్రైలింగ్ స్పేస్ ని రిమూవ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను కనుక నాకు దీని లెంత్ ప్రింట్ చేద్దాం సార్. దీని యొక్క లెంత్ ప్రింట్ చేస్తే ఫస్ట్ దీన్ని ప్రింట్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. var1 రైట్ ఏం చేస్తానంటే ఫస్ట్ లెన్ ఆఫ్ var1 var1 సో ఇది ఒక లెంత్ ప్రింట్ చేస్తున్నాను. ఇది కూడా ప్రింట్ చేస్తున్నాను. లెంత్ ప్రింట్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే కాలమ్ పెట్టాలి క్లారిటీ కోసం. సో ఇప్పుడు నాకు ఏమవుతుంది, నేను లెంత్ ప్రింట్ చేశాను, కాలమ్ పెట్టి var1 కూడా ప్రింట్ చేశాను. ఒకసారి ప్రింట్ చేస్తా ఏమైతే జరుగుతుంది. ఎస్ నాకు లెంత్ 16 కాలమ్ పెట్టాను, తర్వాత స్పేస్ వచ్చింది, హర్షవర్ధన్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఏమైందంటే 16 వచ్చింది కదా, స్పేస్ వచ్చి నాకు మళ్ళీ కాలమ్ వచ్చింది. ఎందుకంటే బై డిఫాల్ట్ సెపరేటర్ ఏముంటుంది, స్పేస్
ఎండ్ న్యూ లైన్ ఉంటుంది. ఓకే. ఓకే. ఎండ్ న్యూ లైన్. యాహ్! ఎండ్ సెపరేటర్ స్పేస్ ఉంటుంది. సెపరేటర్ హ్మ్. అంటే ప్రింట్ లో మీరు మల్టిపుల్ డేటా టైప్స్ మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క డేటా టైప్ హ్మ్. మధ్యలో మల్టిపుల్ ఎలిమెంట్స్ మీరు ప్రింట్ చేస్తున్నప్పుడు ఈచ్ ఎలిమెంట్ మధ్యలో మీకు స్పేస్ అనేది వస్తుంది. హ్మ్. ఎస్సిపి ఈజ్ ఈక్వల్ టు అది స్పేస్ ఏమి ప్రస్తుతానికి. యా చదువు మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చింది 16 వచ్చింది కోలన్. ఇప్పుడు నాకు హర్షవర్ధన్ వచ్చింది. హర్షవర్ధన్ ఎలా వచ్చింది నాకు? ఫస్ట్ లో ఒక స్పేస్ ఉంది, లాస్ట్ లో ఒక స్పేస్ ఉంది. మీకు డౌట్ ఉంటే చూద్దాం ఒకసారి కరెక్ట్ కాదు. హర్షాలో 6 ఉంటాయి, హెచ్ఆర్ఎస్ అయితే 6. ఓకే, విఏఆర్ యాహ్! డిహెచ్ఏఎన్ 7. 6 + 7 అంతా 13, 13 14, 15, 16. అండ్ 16 లాస్ట్ 16. సో మొత్తం 16 ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిని స్ట్రిప్ చేస్తా. దాన్ని నేను స్ట్రిప్ చేస్తా. స్ట్రిప్ చేసి స్ట్రిప్ ఎలా చేయాలంటే డాట్ అంది, డాట్ STRIP స్ట్రిప్. ఇప్పుడు స్ట్రిప్ చేసి నాకు ఏమైందంటే ఈ ట్రైలింగ్ స్పేస్ అని రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టే స్ట్రిప్ అంటే ఈ స్ట్రింగ్ ని మ్యానిపులేట్ చేస్తాను. మ్యానిపులేట్ చేస్తే నాకు దాన్ని ఏం చేయాలి, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో దాన్ని అట్లీస్ట్ నేను కొత్త పాయింట్ ఏం చేయాలి, ఆర్ ఎల్స్ దానికైనా అసైన్ చేస్తాం. మనకి కొత్త వేరియబుల్ అక్కర్లేదు, కొత్త వేరియబుల్ అనవసరం. ఎందుకు ఒకవేళ మీరు దీన్ని కూడా వాడుకోవాలి అనుకుంటున్నారు అంటే చేంజెస్ చేసిన తర్వాత కూడా పాత దాన్ని వాడుకోవాలనుకుంటే కొత్త వేరియబుల్ కలదు. నేను పాత నో మోర్ నేను వాడుకోవాలనుకుంటే మీరు పాత వాడేసుకోండి కొత్త వేరియబుల్ తో, పాత వేరియబుల్. ఎందుకంటే అనవసరం మెమరీ వేస్ట్ కదా. ఇప్పుడు నాకు ఏమవుతుంది, నేను వార్1 అని చెప్పి చేంజెస్ చేసి నాకు ఇప్పుడు ABC 200 వచ్చింది. దాన్ని నేను మళ్ళీ వార్2 కి పాయింట్ అవుట్ చేస్తే నాకు ఏమవుతుంది, వార్2 ఉంటుంది మెమరీలో, వార్1 కూడా ఉంటుంది. నాకు 2 అంటే నాకు రెండు ఇల్లు కట్టుకున్నట్టు నేను నా మెమరీలో. కానీ అసలు నేను ఫస్ట్ ఇంటి అసలు వాడకపోతే నాకు ఏమైంది, ఫస్ట్ నా ఇల్లుని ఫస్ట్ వాడకపోతే నాకు స్పేస్ పక్క కదా. అందుకే నేను చేస్తాను, నేను డైరెక్ట్ దీనికి కూడా వార్1 పాయింట్ అవుట్ చేస్తాను. అప్పుడు నాకు ఏమైపోద్ది, పాత ఇంట్లో కొత్త మనుషులోనే పాత ఇంట్లోనే పెట్టుకున్నాను. సో అలా మనం స్పేస్ ని కొంచెం వాడుకోవడానికి మనం ఇలా చేస్తున్నాం. అందుకే నేను ఎప్పుడైనా సరే వార్1 ఎందుకు పడుతున్నానంటే మనం పాతది వాడుకోకపోతే, మీరు పాతది వాడుకోవాలి, చేంజెస్ చేసిన కొత్తది వాడుకోవాలనుకుంటే అప్పుడు మీరు రెండు కావాలి కాబట్టి మీరు వార్1 తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఏం చేస్తానంటే స్ట్రిప్ చేసిన తర్వాత ఒకసారి సేమ్ ఇదే లైన్ ప్రింట్ చేస్తాను. సేమ్ ఇప్పుడు స్ట్రిప్ చేసిన తర్వాత దాని యొక్క లెంత్ ప్రింట్ చేద్దాం. లెంత్ 14 రావాలి మనకి, ఫస్ట్ లో లాస్ట్ లో స్ట్రిప్ అయిపోవాలి స్పేసెస్. రైట్, చూసారా? సో స్ట్రిప్ అంటే అది మీనింగ్, రిమూవ్స్. స్ట్రిప్ తర్వాత బ్రాకెట్స్ పెట్టాలా కంపల్సరీగా? పక్కా పెట్టాలి. ఓకే, బికాస్ వీఆర్ కాలింగ్ ఎ మెథడ్ యొక్క సిగ్నేచర్ ఇది. ఓకే, మెథడ్ యొక్క సిగ్నేచర్ ఇది, పక్కా బ్రాకెట్స్ పెట్టాలి. మీరు ఫార్మాట్ కూడా పిలుస్తున్నట్టే కదా, ఫార్మాట్ లో బ్రాకెట్స్ లో ఉంటుంది గమనించండి. ఫ్లవర్ బ్రాకెట్స్. యా, ఇక్కడ పక్కా బ్రాకెట్స్ పెట్టాలి బికాస్ మెథడ్ వీఆర్ కాలింగ్ ఎ మెథడ్. సో మెథడ్ యొక్క సిగ్నేచర్ ఇది. యా, సో we should have brackets. ఓకే. ఈ స్ట్రిప్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఓకే నేను లోపలికి వెళ్తాను. అంటే ఇది ఫార్మాట్ అయితే లోపల అది పారామీటర్స్ తీసుకుంది, స్ట్రిప్ పారామీటర్స్ ఏం తీసుకోదు, అందుకే ఎంటీగా వదిలేసాను. ఓకే, బికాస్ స్ట్రిప్ బై డిఫాల్ట్ చివరి స్పేసెస్ నే స్ట్రిప్ చేస్తుంది కాబట్టి. బేసిక్ గా మెథడ్స్ ఉంటాయి, మెథడ్స్ కొన్ని పారామీటర్స్ తీసుకుంటాయి. ఇది ఏంటంటే ఇది నో ఆర్గ్ మెథడ్ అంటాం. నో ఆర్గ్ మెథడ్ అంటే దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోదు. అంటే ఆర్గ్యుమెంట్స్ అంటే ఐ మీన్ పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే దీని లోపలికి ఏమైనా పంపించడం, ఇదేం తీసుకోదు. ఇది మీకు ఫంక్షన్స్ చెప్పినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఇది ఏమైనా పారామీటర్స్ తీసుకుంటుంది అంటే మీరు ఇప్పుడు దాని లోపల మెన్షన్ చేయాలి. స్ట్రిప్ బై డిఫాల్ట్ పారామీటర్స్ ఏం తీసుకోదు, అది జస్ట్ ఓన్లీ ట్రైలింగ్ స్పేస్ రిమూవ్ చేస్తుంది.
యా ఇది బేసిక్గా పైథాన్ డాక్యుమెంటేషన్, పైథాన్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్. ప్రాక్టికల్ అక్కర్లేదండి, మెథడ్స్ ఎక్కడ ఇచ్చాడు. మెథడ్స్ ఆపరేషన్స్ ఇచ్చాడు. కంట్రోల్ స్ట్రిప్ RIP. స్ట్రింగ్ మెథడ్స్ ఫార్మాట్ ఇండెక్స్ ఈజ్ లో మనం చూస్తే స్ట్రిప్ కదా, ఎల్ స్ట్రిప్ అని వచ్చింది. కంట్రోలర్ స్ట్రిప్ మీరు చూస్తే ఇది స్ట్రిప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఓకే ఇక్కడికి వెళ్ళిపోయాను. స్ట్రిప్ ఇక్కడ ఏమంటారు అన్నాడు, స్ట్రిప్ రిటర్న్స్ ఏ కాపీ ఆఫ్ స్ట్రింగ్ విత్ ద లీడింగ్ అండ్ ట్రైలింగ్ క్యారెక్టర్స్ రిమూవ్. ట్రైలింగ్ అంటే లాస్ట్, లీడింగ్ అండ్ ఫస్ట్. సో లీడింగ్ అండ్ ట్రైలింగ్ క్యారెక్టర్స్ రిమూవ్. The cat's arguments is to specifying a set of characters to be removed. Nothing but ఏం చేసిందంటే arguments is not specific possible rather nothing but ఏం లేదు. వాడు ఏమంటాడంటే ఈ స్ట్రిప్ చేసేసి మనకి ఆ రిమైనింగ్ మనకి ఇస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్ట్రిప్ సెకండ్ చూడండి. www.example.com లో నేను ఇక్కడ ఏం చేశాను, స్ట్రిప్ అని చేసి CMOWZ డాట్ అని ఇచ్చాను. సో ఇలాంటివి స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఉంటేనే రిమూవ్ అవుతాయి. స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ ఉంటే రిమూవ్ అవుతుంది. నాకు డాట్ అనేది C ఉంది, M ఉంది, O ఉంది లాస్ట్ లో, అది నాకు రిమూవ్ అయిపోయింది. ఫస్ట్ నాకు డాట్ ఉంది, W ఉంది, ఇక్కడ W ఇచ్చాడు కాబట్టి రిమూవ్ అయిపోయింది. ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ తర్వాత పెట్టండి, టాప్ లెన్స్ చెప్తాను. సో ప్రస్తుతం ఈ ఒక్క ఎగ్జాంపుల్ చూడండి. సో బై డిఫాల్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు స్ట్రింగ్ అదేం తీసుకుంటారు, ఇట్స్ టేకింగ్ వన్ పారామీటర్ ప్లస్ క్యారెక్టర్స్. ఈ క్యారెక్టర్స్ మీరు బ్రాకెట్స్ ఉన్నాయి అంటే ఆప్షనల్ అని, మీరు ఏమైనా పారామీటర్స్ పంపించకపోవచ్చు, మనకి ఇబ్బంది ఏం లేదు. సో నేనేం పంపించట్లేదు అంటే ఏం చేసిందంటే బై డిఫాల్ట్ గా స్టార్టింగ్ లాస్ట్ లో ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు మనము ముందు మీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 16 హర్షవర్ధన్ వచ్చింది కదా, తర్వాత మనం స్ట్రిప్ చేస్తే 14 హర్షవర్ధన్ వచ్చింది. ఇప్పుడు మనం ఆ 14 హర్షవర్ధన్ ని స్ట్రిప్ చేస్తే ముందున్న హెచ్ లాస్ట్ ఉన్న ఎన్నో పోతాయా? బై డిఫాల్ట్ గా స్ట్రిప్ చేస్తే ఓన్లీ స్పేసెస్ పోతాయి. ఓకే అదే నాకు కావాలి. స్పేసెస్ చివరున్న ఓన్లీ స్పేసెస్ పోతాయి. పోతాయి. ఓకే. స్ట్రిప్ మీరు ఎంటీగా మీరు స్ట్రిప్ లో కనుక మీరు ఏం మెన్షన్ చేయకపోతే అది ఓన్లీ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. సో ఈ స్ట్రిప్ బేసిక్ గా దాని తర్వాత మెథడ్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ క్లాసెస్. ఓకే. సో ఇది స్ట్రిప్ అనమాట. ఎందుకంటే ఫంక్షన్స్ చెప్పినప్పుడు మీకు అన్ని క్లారిటీ వస్తుంది. సో ప్రస్తుతానికి అందుకే నేను టచ్ చేయట్లేదు. రైట్. సో స్ట్రిప్ ఇది. సో స్ట్రిప్ మన క్లారిటీ వచ్చింది. స్ట్రిప్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ఏంటంటే ఆర్ స్ట్రిప్ అండ్ ఎల్ స్ట్రిప్. ఆర్ స్ట్రిప్ అంటే ఏం చేస్తుంది, టు రిమూవ్ స్పేసెస్ అట్ రైట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న స్పేసెస్ రిమూవ్ చేస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఈ స్ట్రిప్ కాస్త ఆర్ స్ట్రిప్ చేస్తాను. ఆర్ స్ట్రిప్ చేసిన రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇక్కడ ఎన్ పక్కన ఉండదు.
ఎన్ పక్కన పోవాలి. సో నాకు లెంత్ 15 వస్తుంది. ఓకే. బట్ బేసిక్ గా మనకి స్పేస్ పోయింది, మనకి అది తెలియట్లా. బట్ 15 మారింది. మారింది. ఇప్పుడు నేను ఆర్ స్ట్రిప్ రాస్తే ఎల్ స్ట్రిప్ చేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ సేమ్ అదే వస్తుంది, బట్ ముందు స్పేస్ పోతుంది అంతే. సో బేసికలీ దిస్ ఆల్ అబౌట్ రిమూవింగ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్స్. చేయాలంటే స్ట్రిప్, ఎల్ స్ట్రిప్, ఆర్ స్ట్రిప్ మీరు వాడుకోవచ్చు. ఓకే. సో స్ట్రిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం కలవా అంటే ఫైండింగ్ సబ్స్ట్రింగ్స్. Finding substrings. Finding substring, yeah. సో మనం సబ్స్ట్రింగ్స్ అని చేయడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. చూద్దాం. సబ్స్ట్రింగ్ అంటే ఏం లేదు, పైథాన్ లోపల పీవై ఉందా లేదా అనేది ఇన్ ఆపరేటర్ చూసాం కదా. మెంబర్షిప్ అంటే జస్ట్ ఉందా లేదా చెప్పదు, కానీ అది ఎక్కడ ఉందో చెప్పదు. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హర్ష ఉన్నాడా అంటే ఉన్నాడు అంటది, అంతేనాడు. వాడు ఏ ఊర్లో ఉన్నాడు చెప్పదు. సో దానికోసం మనకి ఫైండ్ అనేది మనకు ఉంటుంది. ఓకే. సో ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఉందని ప్రస్తుతానికి ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ అయితే లైన్ తీసుకుంటే ఐ ఎక్స్ప్లెయిన్ జస్ట్ 5 minutes లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం జస్ట్ ఫైండ్ అయితే ఇది ఉంది. ఈ ఫైండ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది ఓకే కదా. ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే Ctrl+X స్ట్రిప్ దగ్గర పెడతాను. స్ట్రిప్ దగ్గర పెట్టి నేను ఇక్కడ ఇచ్చింది ఎల్ స్ట్రిప్ ఇచ్చాను. సో మనకి అవుట్పుట్ ఏం వచ్చింది కూడా ప్రింట్ చేస్తాం. అవుట్పుట్ ఓకే. ఓకే. సో జస్ట్ ఎల్ స్ట్రిప్ రాసిన ఎగ్జాంపుల్ మీరు జస్ట్ నార్మల్ స్ట్రిప్ ఆ స్ట్రిప్ ట్రై చేయండి. ఫైన్. ఇప్పుడు వచ్చేసి సబ్స్ట్రింగ్ చూద్దాం. జస్ట్ నేమ్ తీసుకుంటాను, పైథాన్ లాంగ్వేజ్ అని నేను ఒక తీసుకున్నాను. దీంట్లో నేమ్ డాట్ అంటే మనకు కావాల్సిన ఫైండ్. చూసారా, మనకి డాట్ అని ఇవ్వగానే మనకి స్ట్రింగ్స్ లోపల ఏ మెథడ్స్ ఉన్నాయో మొత్తం మనకి హెల్ప్ చేస్తుంది. ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ఇది మనకి బిఎస్ కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. ఈ కోడేటర్ మనకి హెల్ప్ చేస్తుంది. అదే మన నోట్ ప్యాడ్ లో రాసి టైప్ చేస్తే మనకి రావు ఇవన్నీ. సో ఐడి అందుకే కోడేటర్ మనకి చాలా విధాలుగా హెల్ప్ అవుతుంది. సో ఫైండ్ అని ఇస్తాను. ఏం ఫైండ్ చేద్దాం, పీని ఫైండ్ చేద్దాం. ఓకే. ఈ పీని ఫైండ్ చేస్తే మనకి ఏం చేస్తుందంటే ఈ ఫైండ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఈ పీ ఎక్కడ ఉందో కనిపెట్టి దాని యొక్క ఇండెక్స్ మనకి ఇస్తుంది. ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద సబ్స్ట్రింగ్. ఏంటి మనకి ఇస్తుంది, పి అనే సబ్స్ట్రింగ్ ఈ పైథాన్ లాంగ్వేజ్ అనే సబ్స్ట్రింగ్ ఎక్కడ ఉంది, ఈ పైథాన్ లాంగ్వేజ్ అనే స్ట్రింగ్ లో ఎక్కడ ఉన్నాయి అది ఇచ్చేసి మనకి ఏం చేస్తుంది ఫస్ట్ అకరెన్స్ అంటాం. ఫస్ట్ అకరెన్స్ అంటే ఏంటంటే ఒకవేళ నా దీంట్లో ఈ పి అనేది ఇంకో చోట వస్తే, నా పి అనేది ఇంకో చోట ఉంది లాస్ట్ లో ఓరల్స్ జస్ట్ లైక్ జీ, రైట్, జీ ఆర్ఎల్స్ ఏ ఏదోటి, లెట్స్ టేక్ జీ. సో నాకు ఓన్లీ ఫస్ట్ అకరెన్స్ ఎక్కడైతే ఉందో దాని ఇండెక్స్ వస్తుంది. నా సెకండ్ అకరెన్స్ ఆ తర్వాత ఉన్న అకరెన్స్ యొక్క ఇండెక్స్ రావు, ఓన్లీ ఫస్ట్ అకరెన్స్ దే. అది ఏం చేస్తుందంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తుంది. నాకు అది కనబడంగానే వచ్చేస్తుంది, బయట కనబడంగానే ఇవి ఇక్కడ ఉన్నాడని చెప్పేస్తుంది అంతే. సో బేసిక్ నాకు అది ఏం రిటర్న్ చేస్తుంది, నాకు అది ఇండెక్స్ రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ అంటే నంబరే కదా. సో మీరు దాన్ని ఏం చేస్తారంటే ఇండెక్స్ నాకు వేరియబుల్ లో పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఆ ఇండెక్స్ మనం ప్రింట్ చేద్దాం. ఇండెక్స్ ని మనం ప్రింట్ చేద్దాం. సో రైట్ నుంచి జీ అనేది ఎక్కడ రావాలి, ఏ ఇండెక్స్ రావాలి, 0 1 2 3 4 5 6 7 8 9 10
ఎన్నో రావాలి. రైట్ 10 లో వచ్చింది, మనకి 10 లో వచ్చింది. అది ఫైండ్ అంటే అది మనకి మనకి ఎలా అయితే ఫైండ్ ఉందో అలాగే ఫైండ్ లో ఇంకోటి పాయింట్ ఏంటంటే లేని ట్రై చేద్దాం, లేని క్యారెక్టర్ ట్రై చేద్దాం, జెడ్ ట్రై చేద్దాం. అప్పుడు మనకి ఎర్రర్ త్రో చేయదు, చేయదా? త్రో చేయదు, ఎర్రరే లేదా జెడ్డే లేదని త్రో చేయదు. త్రో చేయకుండా ఏం చేసింది అంటే అది నాకు -1 ఇస్తుంది. అది నాకు ఏమిస్తుంది, -1 అనిస్తుంది. -1 if substring is not available. -1 if substring is not available. సిమిలర్ గా ఈ ఫైండ్ లో ఇప్పుడు మనం ఏం చేసాం, ఇది మన సబ్ స్ట్రింగ్ ఏదో ఫైండ్ చేసాం. సబ్ స్ట్రింగ్ ని మనం నాకు మొత్తం స్ట్రింగ్ లో కాదు, నాకు ఓన్లీ ఈ పైథాన్ వరకు చెక్ చేయాలి అని కూడా ఇవ్వచ్చు. సో ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి, 0 అంతే కదా. సో ఈ 0తో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ 0 1 2 3 4 5. సో నాకు 5 అనిస్తే 5 ఇంక్లూడ్ అవ్వాలి. సో 6 అని అంటాం. సో నాకు 0 to 6 మధ్యలో సెట్ అనేది ఉన్నాడా లేదో చెప్పండి. ఈ పైథాన్ లాంగ్వేజ్ అనే దాంట్లో 0 to 6 మధ్యలో జెడ్ అనేవాడు ఉన్నాడా లేదా? ఆబ్వియస్ గా లేడు. -1 ఇస్తుంది. ఇప్పుడు వై అని ఇద్దాం, మనకి 1 రావాలి. 1 ఇది 0 1 ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్నాడు. సో 1 వచ్చింది. సో మనం ఏం చేయొచ్చు అంటే సబ్ స్ట్రింగ్ నాట్ జస్ట్ వైయే కాదు, THON అని ఇస్తాను. THON ఎక్కడ ఉంది? 0 2 3 4 4 5 2 3 4 5 లో ఉంది. బట్ ఎక్కడితో స్టార్ట్ అయింది అది? 0 1 and 2 స్టార్ట్ అయింది. 0 1 2 2 yeah. సో విల్ గెట్ 2. సో బేసిక్ థాన్ అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది చూస్తుంది. నాకు 2 దగ్గర ఉంది. సో ఐ గెట్ 2. Okay, so it doesn't care about the other HON. HON కూడా కేర్ చేస్తుంది. ఆ THON అనేది ఎక్కడ స్టార్ట్ అయింది దాని మీనింగ్ ఎగ్జాక్ట్ అది మొత్తం ఒకటే క్యారెక్టర్ లాక్స్ వస్తుంది. ఇప్పుడు ఓకే, THON మొత్తాన్ని ఒకటే క్యారెక్టర్ అని చెప్పకూడదు, ఒకే సబ్ స్ట్రింగ్ లాగా చూసి ఆ సబ్ స్ట్రింగ్ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందని చూస్తుంది. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఇండెక్స్ ఇప్పుడు మీరు డజన్ కేర్ అన్నప్పుడు THOZ అని ఇచ్చినా సరే నాకు 1 అని రావాలి. బట్ ఇప్పుడు నాకు THOZ అని ఇస్తే ఆ THOZ అనేది ఎక్కడ లేదు. -1 వస్తుంది. ఇప్పుడు నాకు -1 వస్తుంది. ఓకే, సో ఇట్ కేర్స్ ఎవ్రీథింగ్, బట్ అది ఎక్కడ వస్తుందని చూస్తుంది, అది ఎక్కడ స్టార్ట్ అవుతుందని. సో అది సబ్ స్ట్రింగ్ బిగిన్ అండ్ ఎండ్. It will always search from begin index to end -1 index. ఎందుకంటే end excluded కదా, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం, 0 to 6 అంటే ఏంటి? 0 ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 ఇది 5. నాకు ఇక్కడ వరకే కావాలి, నాకు ఎన్ని వరకే కావాలి. కానీ నేను 5 అని ఇస్తే నాకు 5 ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి ఓవర్కే చెక్ చేస్తుంది. కాబట్టి నేను 6 అని ఇస్తాను. సో 5 వరకు చెక్ చేస్తాను. సో బేసికలీ ఇది ఇంక్లూడెడ్ అండ్ ఇది ఎక్స్క్లూడెడ్ కాబట్టి అదే మెన్షన్ చేశాను. స్టార్ట్ సెర్చ్ ఫ్రమ్ బిగిన్ ఇండెక్స్ టు ఎండ్ -1 ఇండెక్స్. సో దట్స్ వాట్ ఫైండ్ అంటే. అది ఒక్కసారి ఈ ఇండెక్స్ లోకి వెళ్ళక ముందు మనకి ఆర్ ఫైండ్ అని అవుతుంది. అదేంటో చూద్దాం. ఆర్ ఫైండ్ అని కనిపిస్తుంది. ఆర్ ఫైండ్ అని ఇస్తున్నాను. ఆర్ ఫైండ్ అంటే ఏం లేదు, రివర్స్ ఫైండ్ అంటే రివర్స్ ఫైండ్, రైట్ ఫైండ్. రైట్ ఫైండ్ రివర్స్ ఫైండ్ నాకు తెలియదు. ఐ థింక్ ఇట్స్ రైట్ ఫైండ్ కరెక్ట్ అనుకుంటా. సో రైట్ సైడ్ నుంచి ఫైండ్ చేయమని. రైట్ సైడ్ నుంచి ఫైండ్ చేసినప్పుడు ఇప్పుడు నేను జీ అని ఇస్తా. ఇందాక మనం జీ అని ఇస్తే 10 వచ్చింది చూసుకున్నారా? ఇప్పుడు 10 వచ్చింది. ఇప్పుడు మనకి 11 12 13 రావాలి.
ఇది కూడా ఫస్ట్ ఆకరెన్స్ తీసుకుంటారు, కాకపోతే వెనకాల నుంచి రైట్ సైడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం THON ఇచ్చే బదులు ఇప్పుడు R5 లో రావాలంటే NOHT ఇవ్వాలి. అవునా, చూద్దాం ఒకసారి. బట్ నంబర్ మారుతుంది HT. ఇప్పుడు మనకి ఇండెక్స్ ఎంత వస్తుంది? 0 1 2 3 4 5 వస్తుంది. 0 1 2 3 4 5 చూద్దాం సార్. అని ఎన్ని ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి తీసుకుంటారు. చూద్దాం ఒకసారి రైట్ ఒకసారి నాకు మొత్తం అనలైజ్ చేసి నాకు అవుట్పుట్ చెప్పండి, అది మనం ఎక్స్పెక్టెడ్ గా కలెక్ట్ చేస్తాం. ఓకే, ఏమొస్తుంది? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1 0 1 2 3 4 5. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 5. మీరు 5 అనుకుంటున్నారు. ఓకే, మౌనిక నువ్వు? 1 minute bro. సేమ్ 5 ఫస్ట్ అకరెన్స్ అదే ఉంది కాబట్టి. ఓకే, చూద్దాం ఏమొచ్చింది. -1 వచ్చింది. -1 అనే వస్తుంది, ఎందుకంటే వెనకాల చూసినంత మాత్రాన అది రివర్స్ అయిపోదు. మనకి పైథాన్ లాంగ్వేజ్ అనేది రివర్స్ చెక్ చేయదు, అది వెనకాల నుంచి చెక్ చేస్తుంది, కానీ పైథాన్ లాంగ్వేజ్ రివర్స్ చేసి చెక్ చేయట్లేదు. ఓకే, సో ఆ సీక్వెన్షియల్ స్ట్రింగ్ ఎక్కడ లేదు కాబట్టి ఇప్పుడు నేను THON నాకు వెనకాల నుంచే వస్తుంది. వెనకాల నుంచి THON ఎక్కడ వచ్చింది? ఫస్ట్ ఆకరెన్స్ ఇక్కడే వచ్చింది. వెనకాల నుంచి వచ్చిన ఫస్ట్ ఆకరెన్స్ ఇక్కడ వచ్చింది, ఫస్ట్ ఇక్కడ వచ్చింది. సో సేమ్ మనకి 0 1 0 1 2 2 రావాలి అవుట్పుట్ ఇప్పుడు కూడా 2 వస్తుంది. ఒకవేళ ఈ THON అనేది లాస్ట్ లో కూడా ఉందనుకుందాం, అప్పుడు నాకు ఫస్ట్ ఆకరెన్స్ లాస్ట్ నుంచి వచ్చినప్పుడు ఏంటి? ఇది కదా 0 3 వస్తుంది అప్పుడు. నాట్ 3 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 వస్తుంది. 15 పొజిషన్ లో ఉంది, 15 రావాలి, 15 పొజిషన్ లో ఉంది. సో లాస్ట్ నుంచి THON ఎక్కడ ఉందని వస్తుంది, అంతేగాని దాన్ని మొత్తం కంప్లీట్ రివర్స్ చేయదు. ఓకే, సో మనకి 0 నుంచి రైట్ హ్యాండ్ సైడ్ ఇండెక్స్ పెరుగుతూనే ఉంటది, బట్ జస్ట్ దట్ అది వెనక నుంచి చూసుకుంటూ వస్తుంది ఫస్ట్ ఎక్కడ వస్తుందని. ఎగ్జాక్ట్లీ, ఇండెక్సింగ్ మారదు, అది స్ట్రింగ్ రివర్స్ చేయదు, ఏమీ చేయదు. సేమ్ అదే వెనకాల నుంచి వస్తున్నప్పుడు అది ఎక్కడ నుంచి ఫస్ట్ వస్తుందని నేను ఇస్తాను. దీని సిగ్నిఫికెన్స్ ఏముంటది హర్ష, ఇఫ్ వెనక నుంచి చూసినంత మాత్రాన? అంటే కొన్ని సార్లు అవసరం అయితే, అంటే ప్రోగ్రామింగ్ బట్టి మనకి లాజిక్ బట్టి ఉంటది. అంటే రియల్ టైమ్ సినారియోస్ ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నాను, అంటే ఎక్కడ మనం వెనకాల నుంచి వస్తాము అనేది. అంటే సమ్ టైమ్స్ ఉంటుందండి, ఒకసారి రియల్ టైమ్ లో అవసరం అయితే, మన కొన్నిసార్లు రియల్ టైం అవసరం అయితే అంటే వెనకాల నుంచి వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ ఎక్కడ ఉందో కావాల్సి వస్తుంది. R5 అయితే నేను ఫ్రాంక్ గా నేనైతే ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ లో, బట్ వాడైతే మెథడ్స్ చాలా ఇచ్చాడు, చాలా మెథడ్స్ ఉంటాయి. మీరు చూసినట్టయితే ఇక్కడ ఇలా మర్చిపోయాను, ఇందాక ఇక్కడే చూసాను, జస్ట్ నేమ్ డాట్ అని స్పెసిఫిక్ గా నేమ్ డాట్ అని ఇస్తే మనం చూసారు ఎట్లా వచ్చాయా, ఇవన్నీ వాడాం. బట్ వాడైతే అన్ని ఇచ్చాడు, ప్రివిలేజెస్ అన్ని ఇచ్చాడు మనకి, ఇన్ని ఉన్నాయని వాడుకోలేదు. బట్ దీంట్లో చాలా ఉన్నాయి, బట్ చాలా ఫ్రీక్వెంట్ వాడే నేను చూపిస్తాను. చాలా ఉన్నాయి అన్ని అదే చెప్తున్నాను, మనం వీటి గురించి ఎక్కువ అంత టెన్షన్ పడిపోకూడదు, ఎందుకంటే మనకి డాక్యుమెంటేషన్ ఉంది హ్యాపీగా. యూ హ్యావ్ డాక్యుమెంటేషన్. మీకు తెలియపోయింది అనుకోండి, జస్ట్ వచ్చేసాడు గూగుల్ చేసేయచ్చు మీరు, హౌ టు రిమూవ్ స్పేసెస్ అని, హౌ టు రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్ ఇన్ పైథాన్. వాడే చక్కగా మనకి ఏం ఇస్తాడు, ఫస్ట్ ఇచ్చాడు రిమూవ్ స్పేసెస్ ఫ్రమ్ స్ట్రింగ్ అని, or else remove all white space in a string. Remove all white space in a string అంటారు. సో లిటరల్ గా అన్ని వైట్ స్పేస్ తీసేలాగా ఇస్తున్నాడు. సో we have had, if you want to remove leading and ending spaces, use string. అలా మనకి ఇంకోటి ఏదో అంటున్నారు, అన్ని రిమూవ్ చేయాలంటే ఇంకో చెప్తున్నాను, అది వద్దాం మీడిగా. బట్ అయితే అన్ని గుర్తుంచుకోవడం అవసరం లేదు, బట్ మీకు జస్ట్ అవేర్నెస్ ఉండాలి, ఓకే ఇలాంటి ఏదో ఉంది ఒకటి అని. ఓకే, జస్ట్ మీకు అందుకనే, కాకపోతే అన్ని మెథడ్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇందులో కొన్ని ఫ్రీక్వెంట్ గా వాడే మెథడ్ గుర్తుంచుకోవాలి. కొన్ని ఇలాంటి స్ట్రిప్ చేస్తే పోతాయి అనేది తెలుసుకుంటే చాలు కదా.
మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది, అందులో ఏముండదు. ఇప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ లో మీరు బాగా కోడింగ్ చేసే కొద్దీ మీకు ఆటోమేటిక్ గా స్ట్రిప్ చేసేయచ్చు అని మీకు ఆటోమేటిక్ కొట్టేస్తారు. మా అయితే ఫస్ట్ 2 సార్లు టైప్ చేస్తారు గూగుల్లో ఇప్పుడు ఏం చేయాలని, ఆ నుంచి ఆటోమేటిక్ మీకు ఐడియా వచ్చేస్తుంది. అందుకనే మనం మెథడ్స్ చెప్తాను, మెథడ్ ఎలా బిహేవ్ చేస్తే చెప్తాను. జస్ట్ మీరు అవేర్నెస్ తెచ్చుకొని మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. కానీ మీరు మనకి ఏవి మనకి హెల్ప్ చేయదు, డాక్యుమెంటేషన్, లాజిక్. ఆఫ్ కోర్స్ కొన్ని లాజిక్లు దొరుకుతాయి, కొన్ని లాజిక్లు మనకి ఇంకా దొరుకుతాయి. సో నేను ఒక లాజిక్ చెప్పేసి ఈ లాజిక్ హౌ టు ఫైండ్ ఈ లాజిక్ అని నొక్కేస్తే వాడు ఆటోమేటిక్ గా ఇంక వచ్చి చెప్పమంటారా, డైలీ మనం రాసే ప్రోగ్రామ్ లో 99% ఆఫ్ ద కోడ్ ఆల్రెడీ ఎవడో రాసేస్తుంది. 99% ఆఫ్ ద కోడ్ ప్రపంచంలో ఆల్రెడీ ఎవడో రాసేసి ఉన్నాడు. అంటే అలాంటి సిచ్యువేషన్ ఎవరికి వచ్చేసింది, వాడు ఆల్రెడీ రాసేసాడు. ఓకే. సో 99% కన్నా కాదు, ఇట్ విల్ బి లైక్ 100%. ఒకేషనల్ గా మీరు కొత్తగా అసలు కొత్త సిచ్యువేషన్ కి మీరు రాయాల్సి వచ్చేది ఇట్స్ హార్డ్లీ ఇయర్లీ 2 or 3 ఉంటుంది. ఓకే. సో 99% ఆఫ్ ది కోడ్ ఆల్రెడీ మనం రాసేది ఏంటంటే ఎవరో ప్రపంచంలో రాసేస్తున్నాడు ఆల్రెడీ. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ వాడికి ఎప్పుడో ఆల్రెడీ ఫేస్ చేశాడు, రాసేసాడు. సో మనం వరి అవ్వాల్సిన లేదు. ప్రోగ్రామింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. అది ప్రోగ్రామింగ్ చాలా కాంప్లికేట్ గా చేసేయచ్చు. ఎందుకంటే మీకు జస్ట్ బేసిక్స్ తెలిసి, బేసిక్స్ అంటే అవేనా మీకు ఇట్స్ అబౌట్ లాజిక్ అంతే. మీరు లాజికల్ గా మీరు క్రాక్ చేయగలుగుతున్నారు అంటే మీరు ప్రోగ్రామింగ్ గా మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనం లాజికల్ గా మనం అప్రోచ్ అవుతున్నాం. అసలు పక్కనోడు కోడ్ చూసి మనం అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే ఇట్స్ చాలు. ఇనిషియల్ గా మీరు పక్కన గూగుల్లో సెర్చ్ చేసి ఆ కోడ్ మీరు వేసేయచ్చు. ఆ తర్వాత మీకు అఫ్కోర్స్ మీరు వెళ్ళే కొద్దీ మీకు మీరు డెవలప్ అవుతారు. ఫస్ట్ నుంచి అంతా నేనే రాసేయాలి అనేది ఇంపాసిబుల్. ఎన్ని రాయగలుగుతాం, ఎన్ని లాజికల్ నేర్చుకోగలుగుతాం? అఫ్కోర్స్ లాజికల్ గా నేర్చుకుంటాం, కొన్ని లాజిక్స్ చేయగలుగుతారు, కొన్ని డీప్ లాజిక్స్ ఉంటాయి. ఓకే, ఏమన్నా టైం పడుతుంది, అన్ని మనకి 1 month 2 months లో వచ్చేయాలని లేదు కదా. సో అప్పటి వరకు మీరు ఏం చేస్తారో, మీరు ఆ కోడ్ పక్కన కోడ్ నుంచి తీసుకొని మీరు ఇక్కడ అంటే గూగుల్ నుంచి కోడ్ చేసుకుని ఇక్కడ వేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, వాడు ఏం రాశాడు, ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఏం చేశాడు. సో వరి అవ్వాల్సిన ఏం లేదు. మనకి చక్కగా డాక్యుమెంటేషన్ అంత క్లియర్ గా ఇచ్చాడు. వాడు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు ఈ డాక్యుమెంటేషన్ లో. అది గ్రేట్. పైథాన్ వాడు అన్నిటికీ వెళ్ళదు, బట్ కొన్నిటికి ఇచ్చాడు. చక్కగా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. లేకపోతే మన గూగుల్లో బోల్డ్ ఉన్నాయి, గీక్స్ ఫర్ గీక్స్ అంటే వీడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మెనీ థింగ్స్. చక్కగా అప్రోచ్ టు ఎగ్జాంపుల్స్. సో నో నీడ్ టు వరీ ప్రోగ్రామింగ్ పరంగా. మీరు జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలంతే. మన బుక్స్ అలా ఉన్నాయి, ఆ బుక్స్ అలా చదివే క్యాపబిలిటీ ఉండాలి, అంతే ఏం లేదు. ఇంకా గూగుల్లో ఉన్న కోడ్ మక్కీ పెట్టకుండా లైక్ అకార్డింగ్ టు అవర్ సిచ్యువేషన్ మనం మార్చగలిగితే మన సిచ్యువేషన్ ఎగ్జాక్ట్లీ అంతే అయిపోతుంది. నేను ఇంకా 99% అని చెప్పాను, అది చెప్తాను. 100% ఆఫ్ ది కోడ్ మీరు ఏం రాస్తున్నారో ఆల్రెడీ ఎవడో రాసి ఉన్నాడు. అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. అంటే ఎగ్జాక్ట్ పైథాన్ లాంగ్వేజ్ అని కాకపోయినా హర్షవర్ధన్ అని చేసి వర్ధన్ ఎవరో టైప్ చేసి ఉంటాడు. అలాంటిది ఎవడో ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటాడు. అట్లీ వన్స్ ఇన్ ఏ వైల్, ఇయర్లీ 2 or 3 కానీ మీకు అసలు కొత్త సిచ్యువేషన్ మీరే చేయాల్సినంత అవసరం రాదు. అఫ్ కోర్స్ మీరు R&Dలో పనిచేస్తే కానీ, R&Dలో పనిచేస్తే మీరు రోజు కొత్తది ఫేస్ చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, R&D. సో ఏం చేసా ఇప్పుడు ఆర్ ఫైండ్ చేసాం కదా. సో బేసికలీ ఫైండ్ అంటే అది, ఆర్ ఫైండ్ అంటే కూడా అది. ఇప్పుడు ఇండెక్స్ చూద్దాం. ఇండెక్స్ మెథడ్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఫైండ్ మెథడ్ ఎక్సెప్ట్ దట్ ఇఫ్ ద స్పెసిఫైడ్ సబ్స్ట్రింగ్ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ యూ విల్ గెట్ ఎర్రర్. రెండు ఒకటే, ఇండెక్స్ ఒకటే, ఆర్ ఫైండ్ కూడా ఒకటే. కాకపోతే ఇండెక్స్ అని అడుగుతున్నప్పుడు మనకి ఇండెక్స్ అని అడిగి పి అని ఇచ్చాను, పి అని ఇస్తున్నాను, రన్ చేద్దాం. 0 ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ లో ఉంది. జెడ్ అని ఇస్తున్నాను. జెడ్ అని ఇస్తే మన ఫైండ్ ఏం చేసింది, -1 ఇచ్చింది కదా. -1 జెడ్ మళ్ళీ బూట్ లేదు.
ఎర్రర్ త్రో చేస్తుందా? జెడ్ మళ్ళీ బూట్లు పెట్టింది ఎంటర్ సబ్స్ట్రింగ్ నాట్ ఫౌండ్ అని చెప్పి if substring is not available, then we will get value error. Same error, get the error of value error, substring not found. Same ante R index కూడా అదే చేస్తుంది. R index కూడా అదే చేస్తుంది. వెనకాల నుంచి చెక్ చేస్తుంది ఈసారి కాకపోతే. సో వెనకాల నుంచి కూడా జెడ్ లేదు. జెడ్ మొత్తంలో లేదు. జెడ్ నుంచి చెక్ చేసిన జెడ్ ఉండదు. అదే మీరు జీ అని ఇస్తే సేమ్ అదే మీకు ఇందాక అవుట్పుట్ ఏం మారదు. 15, 16, 17, 18, 13, 14, 15, 16 ఏదో సెకండ్ ఇండెక్స్ అయితే వస్తుంది. 13 అనుకుంటా. 13 లాస్ట్ నుంచి 13 వచ్చింది. ఫస్ట్ నుంచి వస్తే 11 రావాలి. 10 రావాలి. 10 వచ్చింది. సేమ్ అంతే. ఇండెక్స్ ఫైండ్ రెండు ఒకటే. ఒకటి ఏంటంటే ఒకటేమో హ్యాపీగా మనకి నా దగ్గర లేదురా అని చాలా సున్నితంగా చెప్తాడు. ఇంకోటి మొహం మీద పడతాడు. అది సేమ్. దట్స్ వాట్ ఫైండ్ అండ్ ఇండెక్స్. సో ప్రస్తుతానికి సెషన్ ఈరోజు ఇక్కడ ఆపేస్తున్నానంటే టుమారో బుక్ ఇంకా మనం చాలా రీప్లేసింగ్ ఈ ప్రోగ్రామ్ వచ్చి చూద్దాం. దాని తర్వాత రీప్లేసింగ్ ఏ స్ట్రింగ్ విత్ అందర్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ని ఇంకో స్ట్రింగ్ రీప్లేస్ చేయడం ఎలా, స్ప్లిట్ చేయడం ఎలా, జాయిన్ చేయడం ఎలా, కేస్ చేంజ్ అంటే అప్పర్ కేస్ నుంచి లోవర్ కేస్, లోవర్ కేస్ నుంచి అప్పర్ కేస్ అలా చేయడం ఎలా. సో చెకింగ్ అన్ని మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. చూసారా మీరు చూసినట్టయితే హెడ్డింగ్స్ పెట్టి నేను కొన్ని మెథడ్స్ చెప్తున్నాను. చాలా ఫ్రీక్వెంట్ గా మనకి ట్రై సిచ్యువేషన్స్ మన స్పెసిఫిక్ టు చెక్ ద టైప్ ఆఫ్ క్యారెక్టర్ ప్రెసెంట్ ఇన్ స్ట్రింగ్. స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంది అంటే మన దాంట్లో ఆల్రెడీ డిజిట్స్ ఉన్నాయి లేదా, ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ అంటే మన దాంట్లో ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్స్ ఉండాలి. ఇంకా ఈజ్ ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి లేదా, ఈజ్ డిజిట్ ఉన్నాయి లేదా కాదు, అది ఓన్లీ ఆల్ఫాబెట్సా కాదా, ఈజ్ డిజిట్ అంటే ఓన్లీ డిజిట్స్ ఉన్నాయి లేదా, ఈజ్ లోవర్ అంటే అన్ని లోవర్ గా ఉన్నాయి లేదా. సో ఇలా ఫార్మాటింగ్ ద స్ట్రింగ్. ఈ ఫార్మాటింగ్ నుంచి మనం ఫస్ట్ క్లాస్ నుంచి వస్తాం. డాట్ ఫార్మాట్. దాని తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. స్ట్రింగ్ సీమ్స్ టు బి సో ఈజీ, కానీ ఆన్లైన్ చూస్తే ఒక్క బ్రాకెట్ పెట్టకపోయినా ఒక్క ఆర్ మిస్ అయినా అవుట్పుట్ మొత్తం మారిపోతుంది. స్ట్రింగ్స్ ఈజీ కదా. ఓకే, క్లాస్ లో చూడడానికి ఈజీ ఉంది అంటున్నా.